శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ రీతిగా మీ వద్దకు వచ్చినాము అంటే, నా దేశీయులుగా, మా జిల్లా వాసులుగా, మా పట్టణస్థులుగా, మా అన్న తమ్ముడు చెల్లిగా భావించి మేము పొందిన సంతోషం, మేము కలిగిన నిరీక్షణ మీరు కూడా పొందాలనే సదుద్దేశంతో మరి ఇంచుమించుగా ఒక నెలంతా మేము ప్రార్థన చేసి మీ ఎద్దుకు వచ్చాం. కనుక ఇది ఒక గొప్ప పండుగ దినం. ఎందుకంటే నీ జీవితంలో మరి ఇట్లాంటి శుభదినం ఎరిగి ఉండలేదేమో. ఎందుకు శుభదినం అంటే, ఒక మనుషుడు పాపం నుంచి విడుదల పొందడం అనేది గొప్ప పండుగ దినం. పాపం పోవాలి నాడు మానవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మానవుడికి పాప క్షమాపణ దొరకటలేదు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితమే లోకానికి వచ్చినాడు. ఆయన పిలుస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంటే, ప్రేమ అనే మాట మనం ఆలోచన కలిగి ఉంటే భూమి మీద భార్యాభర్తల మధ్య ప్రేమ కలిగి ఉంటారు, అన్నదమ్ముల మధ్య ప్రేమ కలిగి ఉంటారు, బంధువర్గం మధ్య ప్రేమ కలిగి ఉంటారు. కానీ ప్రియ తమ్ముడు చెల్లి, పట్టణస్తుడా, గ్రామస్తుడా, దేవుని యొక్క ప్రేమ అమోఘమైనది. దేవుని యొక్క ప్రేమ విలువ కట్టలేనిది. దేవుని యొక్క ప్రేమ మార్పు లేనిది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అలాంటి శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, మానవుడు దారి తొలగి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని రాయబడుతూ వచ్చింది. ఈ మరణంలో ఉన్న వ్యక్తి, ఈ పాపం ఉన్న వ్యక్తి చివరికి ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అగ్నిగుండము, పాతాళము అని సెలవిస్తుంది. కనుక ఇలాంటి దుస్థితిలో ఉన్న మానవుని స్నేహితుడు, బంధువుడు, రక్త సంబంధి ఎవరు ప్రేమించి ఎవరు రక్షించలేరు. అందుకనే కీర్తనకారుడు రాస్తూ వచ్చినాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుడు విమోచింపలేడు. ఓ నా తమ్ముడా, ఓ నా ప్రియ చెల్లి, అక్క, ఈ ఉదయ కాలంలో నాకు మరి అనేక మంది బంధువులు ఉన్నారు, కానీ ఎవరు నా పాపాన్ని ప్రేమించి లేక నా పాపం కొరకు ఎవరు రక్తము కార్చలేదు. కానీ నా ప్రభువు వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నా పాపము కొరకై ఆయన కలవరిలో సిలువలో రక్తాన్ని గారుస్తూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. యేసయ్య రక్తములో మానవుడికి ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. యేసయ్య రక్తములో మానవుడి పాపానికి పరమార్థము దొరుకుతుంది. యేసయ్య రక్తములో మానవుడికి ముక్తి మార్గము దొరుకుతుంది. కనుక ఉదయ కాలంలో నువ్వెవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఎలాంటి ఘోర పాపం ఉన్నప్పుడు కూడా ఒకే ఒక మాట ప్రభువు పిలుస్తున్నారు, యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. పరమాత్మని సన్నిధిలోకి చేర్చుకునే భాగ్యం ఇస్తాడు. అయ్యా అమ్మ, ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నింటి వారు కూడా గొప్ప రక్షణ పొందుదురు. ఇక్కడ నుంచి వెళ్ళక ముందు మీ కొరకు